ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ తదియ. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. గృహ సంబంధిత నిర్ణయాలకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం, గురు జపం, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది, శుభ ప్రయత్నాలని విజయవంతం చేస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, కేతువు యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారరీత్యా గట్టిపడతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పారిశ్రామిక రంగం వరకు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వరకు అనుకూల వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వరకు చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూల మార్పులు మహిళలకి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ అనుకున్నవి అనుకున్న సమయానికి సాధించలేకపోతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలకే చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సినీ రంగం వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయి. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అమలు చేసేటువంటి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు గృహపరంగా మహిళలకు పెరుగుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి చిక్కినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తు సామగ్రి గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు ఆర్థిక రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యలో ప్రగతిని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ బాధలు తొలగిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. అలసత్వం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు దూరమవుతాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు అవలంబించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి ప్రబలమవుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు సినీ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు.
గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక బాధలు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకి రాణిస్తాయి. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి పారిశ్రామిక రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. మహిళలు గృహపరంగా శుభవార్తల్ని వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత అన్ని రంగాల వారికి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సామరస్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అవకాశాలు కూడా మెండుగా లభిస్తాయి. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార అభివృద్ధి చోటు చేసుకుంటుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి ఊరట లభిస్తుంది. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారు కూడా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చైనీస్
ఫెంగ్ షుయు పద్ధతిలో వాస్తుశాస్త్రరీత్యా అత్యంత ముఖ్యమైనటువంటి విధి విధానాలు కొన్ని నేడు ప్రచారంలో ఉన్నాయి. వాటిని ఆచరిస్తూ అభివృద్ధి పథంలోకి పయనించడానికి కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులను ఆచరణలో కనుక పెట్టినట్లయితే శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాలే కనిపిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కప్ప అనేటువంటిది చాలా విశిష్టంగా పనిచేస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కూడాను వానలు కురవనప్పుడు ఆ కప్పని వేప ఆకులతో పాటు ఉంచి చక్కగా గ్రామంలో ఆ కప్ప పాట పాడుతూ ప్రతి ఇంటి ముందుకు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అంటే వానలు కురిసి సస్యశ్యామలం కావాలి అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ ఇళ్లల్లో కూడాను కప్ప నోట్లో నాణెం ఉండేటువంటి బొమ్మను గృహంలో ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. ఇలా ఉంచటం వల్ల ఏం జరుగుతుంది? చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగింపజేయటానికి ఇది సహకరిస్తుందని శాస్త్రం. అయితే ఈ యొక్క నోట్లో నాణెం ఉన్నటువంటి కప్ప బొమ్మను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను వంటగదిలో కానీ శౌచాలయంలో కానీ ఉంచకూడదు. వ్యాపార కేంద్రాల్లో కనుక ఉంచుకున్నట్లయితే గ్రాహకుల దగ్గర నుండి దుకాణం యజమానికి ధనం అందించే విధంగా అమర్చేటువంటి తీరులో ఉండాలి. ఇక తాబేలు అనగానే అందరికీ కూడాను గుర్తుకు వచ్చేది దశావతారాల్లో ఆ స్వామివారి యొక్క అవతార స్వరూపం. ఈ అవతార స్వరూపంలో దాగిన పరమార్థం కష్టాల నుంచి రక్షించేందుకు స్వామివారు తన బరువునంతని కూడా మోస్తున్నాడు. అంటే మన జీవితాల బరువుల్ని కూడా ఆయన మోస్తాడు అని. ఇక్కడ ఈ తాబేలు బొమ్మందు చూసారా? మీరు గృహంలో కనుక పెట్టేటప్పుడు దక్షిణం వైపుకు వస్తున్నట్టుగా ఉత్తరపు వాకిలి దగ్గర పెట్టాలి. అది కూడా ఒక ప్లేటులో నీరు పోసి ఆ నీటిలో ఈ యొక్క రాగితో చేసినటువంటి తాబేలు బొమ్మను గనక ఉంచినట్లయితే మీ గృహంలోకి కష్టములు అనేటువంటివి రాకుండా సామరస్య ధోరణితో ప్రతి ఒక్క పని కూడాను విజయవంతం కావటానికి ఈ యొక్క తాబేలు బొమ్మ సహకరిస్తుంది. దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పూజా మందిరంలో పెట్టి పూజ చేయటం మాత్రం తగదు. ఇక చాలామంది గృహంలో మనీ ప్లాంట్ అని చెప్పేసి పెంచుతూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ అనేది చిన్న మొక్కని నీటిలో ఉంచి ఒక గాజు సీసాలో పెట్టి చక్కగా కనుక వేలాడదీసినట్లయితే దాని కొమ్మ రోజు రోజుకి కూడాను ఆకులు వేస్తూ చాలా చక్కగా పెరుగుతుంది. దాని ఇంట్లో అందంగా కూడాను మీరు అమర్చుకోవచ్చు. అంతేకాకుండా మీ గృహం బయట ఉన్నటువంటి గార్డెన్లో కూడా మనీ ప్లాంట్లు పెంచడం వలన సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాలు, గృహంలో ఆనందకరమైనటువంటి సంఘటనలు. మనీ ప్లాంట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే డబ్బిచ్చే చెట్టు కదా అని చెప్పేసి భావంతో పెట్టారు. ఆ చెట్టు వంక చూసినప్పుడు చక్కటి ఆలోచనలు వస్తాయి. పొదుపుకు సంబంధించిన ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా ఖర్చు చేయకూడదు అనేటువంటి మనోభావన పెంపొందుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఆ చెట్టుని పెంచడం చేత మన మనోభావాలలో చాలా చక్కటి ఆలోచనలు పొడసూపుతాయి. ఎందుకంటే ఆ చెట్టు ఆకుల యొక్క రంగు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనసుకు కలిగింపజేస్తుంది. అలాగే చాలామంది వెదురు బొంగు మొక్కలు అని చెప్పేసి దాన్నే మనం బాంబూ ప్లాంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. వెదురు మొక్కలు అనేటువంటివి
చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. కృష్ణ పరమాత్మ ఆ వెదురుకు దివ్యవంతమైన శక్తిని ప్రసాదించాడు అని చెప్పేసి కథలు కూడా ఉన్నాయి. అందుచేత ఎక్కడైతే వెదురు మొక్కలు ఉంటాయో గృహ ప్రాంగణంలో ఆ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది సుమా అని. అలాగే దవనం ఉంది. దవనం మొక్క ఇంట్లో పెంచితే ఆ దవనం కాడ తీసి గృహిణి తాను అలంకరించుకునేటువంటి పూలలో దవనాన్ని కట్టి గనక నిత్యం గనక తలలో గనక పూలు గనక పెట్టుకుంటే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. దవనం ఉపయోగించి పరమేశ్వరుడికి పూజ గనక చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి అష్టైశ్వర్యాల్ని కూడాను స్వామివారు ప్రసాదిస్తాడు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని ఎక్కడో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో భూమి మీదకి దిగొస్తాడు. అప్పుడు దర్శించవచ్చు. ఒక త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని అందరూ దర్శించారు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుణ్ణి దర్శించారు. అది అంతటా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవో భవ అంటే ఆమె ఒక ఆడదిగా ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదువుకోకపోయినా ఆమె తన భర్త చేత ఉన్నతిని పొందుతుంది. కానీ ఆమెకి నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. ఆమె ఎందుచేత పరబ్రహ్మస్వరూపమైనది అని అడిగారు. పరబ్రహ్మము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేశవ అన్న మాటయే పరబ్రహ్మం. అంటే ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిపినటువంటి రూపంగా ఒకటి భాషిస్తుందో దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురూ కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దేవతాస్వరూపాలలో చాలా రూపాలను మనం పరబ్రహ్మస్వరూపాలుగానే కీర్తిస్తాం. ప్రత్యక్షంగా కంటి చేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపములలో ఒకటి సూర్యనారాయణమూర్తి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై ఉంటాడు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి దాన్నే వర్ణన చేస్తారు. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఆ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిసినటువంటి ఒక ముద్దయే సూర్యుడి యొక్క రూపంలో ప్రకాశిస్తోంది అంటారు. నీరజాకరములు నిష్టయే చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా
అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు తిక్కనగారు. హరిహర బ్రహ్మ మహానుభావంబు లొక్కటింగాగ గరగిన గట్టి అనగా హరిహర బ్రహ్మ అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక ముద్ద మాంసనేత్రమునకు గోచరమై తూర్పు దిక్కున ప్రకాశించడం ప్రారంభమైంది. అదే పరబ్రహ్మమన్నారు. ఆదిత్య హృదయంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారు. అలా వాయువుని వర్ణిస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ. అటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మ అన్నప్పుడు మాతృదేవో భవ, అమ్మయే దేవతాస్వరూపమై ఉన్నది, ఉద్ధరణ హేతువై ఉన్నది అన్నప్పుడు ఏ కారణం చేత అమ్మకి మొదటి నమస్కారం చేయించింది వేదం? అమ్మయందు భగవానుడు ప్రకాశిస్తాడు అన్నది ఏ కారణముల చేత సంభవమై ఉంటుంది అంటే అమ్మ సృష్టికర్త. అమ్మ లేనినాడు సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అమ్మ లేని సృష్టి లేదు. అసలు ఈ సమస్తమైనటువంటి భువనముల యందు సృష్టి జరగడానికి అనువైనటువంటి శరీర నిర్మాణ ప్రక్రియ ఎవరి యందు ఏర్పాటు చేసి ఉంచాడు ఈశ్వరుడు అంటే ఒక్క స్త్రీ యందు మాత్రమే అటువంటి అమరికను ఏర్పాటు చేశాడు. ఆమె లేనినాడు, అటువంటి అవయవముల యొక్క సంఘాతము లేనినాడు అసలు ఈ సృష్టి నిలబడడం కానీ ఈ సృష్టి జరగడం కానీ కుదరదు. అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీల విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. పురుషుడు వెడితే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, భూమి మీద పడి అవయవములు తగిలేటట్టుగా నమస్కరిస్తారు. కానీ స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారం పరిహరింపబడింది. భగవంతుని ముందు కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, పంచాంగ నమస్కారమే. అదే పురుషుడు పంచాంగ నమస్కారం చెయ్యాలంటే శరీరం అంతా నేల మీద పడేటట్టుగా నమస్కారం చెయ్యడానికి కావలసినంత చోటు లేకపోతే అలా తాను నమస్కరించినప్పుడు పాదముల వైపుకి తనకన్నా పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు ఉండిపోతున్నారనే అనుమానం ఉంటే అప్పుడు మాత్రమే పంచాంగ నమస్కారం చెయ్యాలి, లేకపోతే సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి పురుషుడు. అంటే వేదం స్త్రీ విషయంలో ఎంత గౌరవాన్నిచ్చి నమస్కరించిందో చూడండి. మీరు భాగవతంలో కపిలగీత చదివితే స్త్రీ పురుషుల యొక్క సంయోగ ప్రక్రియ చేత విడుదలైనటువంటి ఆ పదార్థములు సంయోగము చెంది ఒక చిన్న బుడగగా ఏర్పడినప్పుడు అంది చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి గర్భవాసం చేసి లోపల సప్త ధాతువులు ఏర్పడాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో సంఘాతమై దాంట్లో మళ్ళీ 9 రంధ్రములు ఏర్పడాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములనేటటువంటి 10 వాయువులు ప్రవేశించడానికి అవకాశము కలిగి అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి, తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది. ఎందుచేత అంటే బయట బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు 4టిని దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. తనువు, కరణము, భువనము, భోగము అని 4టిని దృష్టిలో పెట్టుకుంటాడు. తనువు అంటే ఈ శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ శరీరాన్ని ఏర్పాటు చెయ్యడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకుని గురువుగారి యొక్క పాదములు పట్టుకుని ఈ జన్మలో మంచి కార్యములు చేసి దాని వలన చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పాత్రతను పొంది ఇక మళ్ళీ ఆ జ్ఞానము చేత పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి
ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి మనుష్య ఉపాధిని నిర్మాణం చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి వెన్నుపాం, పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి. అటువంటి ప్రాణిని తయారు చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే. ఏమీ చేత కాకుండా, అసలు కర్మాధికారం లేకుండా, బుద్ధి లేకుండా, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి శరీరాన్ని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. ఒక కుక్క ఎక్కడ పుట్టాలి? అమ్మ కడుపులోంచే పుట్టాలి, అమ్మ కడుపులోంచే తయారవుతుంది. అలా తయారయ్యేటట్టుగా కావలసినటువంటిది బ్రహ్మగారికి ఆ అవకాశం ఎక్కడుంటుంది అంటే అమ్మ కడుపునే ఆధారం చేసుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చేటటువంటిది మొట్టమొదటిది తనువు. ఈ తనువు లేదనుకోండి, శరీరము లేదనుకోండి, అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి? మనుష్యుని విషయం ఆలోచించండి. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు. గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను, ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా? అవి పోవాలి. అవి పోవాలంటే పోవడానికి ఒక్క మార్గం ఉంది. జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి, అథవా అనుభవము చేత పోవాలి. ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు నేను పాప రూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి. నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాను అనుకోండి, వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కన్నులంబట నీరు కారిందనుకోండి, ఒక రోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి. ఆ నింద చేత నా మనస్సు కుందాలి. కుంది నేను బాధపడ్డాననుకోండి, నా పాపం అక్కడతో పోయింది. నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒక కడుపు కాల్చి పంపాననుకోండి, నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడాలి. బాధపడితే ఆ పాపం అక్కడితో పోతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో. నువ్వు మనసుతో పాపం చేశావు, వాక్కుతో పాపం చేశావు, శరీరంతో పాపం చేశావు. ఇప్పుడు ఆ మూడిటితోటే పుణ్యం చేసుకో. అందుకే శరీరం ఇచ్చాడు. దీంతో దేవాలయాన్ని కడుగు, దేవాలయాన్ని తుడు, మన గుడి కార్యక్రమంలో పాలు పంచుకో, తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి ప్రదక్షిణం చేయి, పరులకు ఉపకారం చేయి. మనసున్నది, ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు. ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు. నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం, ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసి మనసుని సంస్కరించుకో. ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి. మానసికంగా కూడా మంచి పని చెయ్యొచ్చు. ఇక వాక్కు, నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లు ఇలా వేలు చూపించి వదరావు గత జన్మలలో. ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు, ఆ నోటితోటే 10 మందికి ఉపశాంతి కల్పించు, ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు. ఉద్ధరణకి హేతువుగా మనం పైకెక్కడానికి అవకాశానికి, చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు. బ్రహ్మగారు తనువు ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోని. తండ్రి యొక్క కర్తవ్యం ఎక్కడి వరకు ఉంటుంది అంటే బీజమును నిక్షేపించడం వరకే ఉంటుంది. కానీ 9 నెలల వరకు దానిని సప్తధాతువులుగా తయారు చేసి జీవుడు లోపలికి ప్రవేశించి వాసం చెయ్యడానికి యోగ్యమైన ఒక శరీర నిర్మాణము అమ్మ కడుపులో జరుగుతుంది. అందుకే తనువివ్వాలనుకున్న బ్రహ్మగారి కాంక్ష అమ్మ కడుపు చేత నెరవేరుతోంది. కాబట్టి అమ్మ యందు సృష్టికర్త లక్షణం ఉంది. బ్రహ్మగారు తనువిస్తాడు, దానితో పాటు కరణమిస్తాడు. కరణము అంటే మనం అంతఃకరణ చతుష్టయము అంటూ ఉంటాం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఈ సూక్ష్మ రూపంలో లోపలికి జీవుడు ప్రవేశించినప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి ద్వారములు తెరవగలిగినటువంటి స్థితి ఒక్క అమ్మకే ఉంటుంది. ఎందుకని అంటే అమ్మ లోపల శరీరం తయారవుతున్నంతసేపు జీవుడు లోపలికి ప్రవేశించి ఇంద్రియములను, పూర్వజన్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్ని, శక్తిని నిక్షేపించడానికి ఆమె తన గర్భాన్ని ఆలయం చేసి తాను తిన్న ఆహారంలో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా బిడ్డకు పంపుతూ ఉంటుంది. అలా పంపుతోంది కాబట్టి లోపల కరణం ఏర్పడింది, అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతోంది.
ఆ ఏర్పడడానికి అవకాశము బ్రహ్మగారి యొక్క సంకల్పము అమ్మ కడుపునందే పరిపూర్ణమవుతోంది కాబట్టి సృష్టికర్త యొక్క అంశ పూర్తవుతోంది. మూడవది భువనము. భువనము అంటే బయట ఉండేటటువంటి సమస్త భోగోపకరణ సంఘాతం. అంటే ఉపశాంతి పొందడానికి అమ్మయ్య అని మొట్టమొదట అసలు సేద తీరడానికి అవకాశం ఎక్కడుంటుందో దాన్ని భువనమని పిలుస్తారు. అసలు ఈ లోకంలో జీవుడు మొదటి ఉపశాంతి ఎక్కడ పొందుతాడంటే తెలిసి కానీ తెలియక కానీ అమ్మ దగ్గరే పొందుతాడు. ఎందుచేత అంటే కటిక చీకట్లో ఉంటాడు 9 నెలలు. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. కపిలగీతలో వర్ణిస్తారు. అమ్మ వేడి పదార్థాలు, వాతం చేసే పదార్థాలు తింటే అవి లోపలికి వెళ్ళిపోతాయి నాభిగొట్టంలోంచి. తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి పురుగులు కొరికేస్తుంటాయి. గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్య చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనిదీర్చి కావుమికనన్ నిసత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. ఆ కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు, తిమ్మిరిక్కిపోతూ ఉంటుంది. లోపల వాత పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాణ్ణి ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. తోసినప్పుడు బయటికి రాగానే శఠమన్న వాయువు పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ జ్ఞానము విస్మృతిని పొందుతుంది. ఆ పూర్వజన్మలకి సంబంధించిన జ్ఞానము మరుగున పడిపోతుంది. పడిపోగానే అంత చీకట్లోంచి బయటికి వస్తాడు. పెద్ద పెద్ద ఆకారాలు కనపడతాయి. ఎవరో మనుష్యులు, పురుడు పోసినటువంటి వైద్యుడి నుంచి దీపాలు, ఎవరెవరో మనుష్యులు, ఏవో గోడలు, ఏవో కాంతులు. ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది. ఆగిపోయి ఊపిరి ఆగిపోయినంత భయానికి లోనైపోతాడు. ఇంత భయానికి లోనైపోయినప్పుడు నా బిడ్డ అన్న భావన చేత అమ్మ ఇలా చెయ్యి వేస్తుంది. అమ్మ కడుపు దగ్గరికి జరుగుతాడు. అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు. అమ్మయ్యా అని సంతోషపడిపోతాడు. అసలు మొట్టమొదట జీవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పొందేది పరమ భయం. ఆ పరమ భయానికి ఉపశాంతి ఎక్కడ దొరుకుతోంది అంటే పరమాత్మస్వరూపమైన అమ్మ దగ్గరే లభిస్తోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటే ఆ కృష్ణుడు కోరుకుని నీ దగ్గరకు వచ్చాడంటే నువ్వు చాలా గొప్పవాడివే అయి ఉంటావు. ఇలాగా కృష్ణుణ్ణి వశం చేసుకోగలిగింది. మృత్యువు కూడా వాళ్ళ వశమయ్యి వాళ్ళు చెప్పినట్టుగా వినేట్టుగా నీ దగ్గర ఉండే ఆ గొప్ప మంత్రమేమిటో నాకు చెప్పవా, నీ దగ్గరుండే అలాంటి శక్తికి కారణమేమిటో అది మాకు తెలుసుకోవాలని కోరికగా ఉందా, మాకది చెప్పవా అని అడిగాడు. అంతేకాదు ఇప్పుడు నువ్వు చెప్పావు బోళ్ళని ధర్మాలు, ఇవన్నీ మంచివే, కానీ అన్నీ మేము పాటించడం చేత కాదు. ఏది పాటిస్తే అన్నీ పాటించినట్టు అవుతుందో, ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టు అవుతుందో, ఏ ఒక్కటి చేస్తే అన్నీ చేసినట్టు అవుతుందో, అన్నిటినీ తనలో ఇముడ్చుకోగలిగినంత శక్తి దేనికుందో అలాంటిది ఏదైనా నీకు నచ్చినది
మాకు చెబితే మేం కూడా దాన్ని ఫాలో అవుతాం, ఆ మార్గాన్ని మేము అనువర్తిస్తామయా, కనుక మాకు అట్లాంటిది నువ్వు ఉపదేశం చెయ్యవా అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు, ఇప్పుడు నువ్వు అడిగావే, ఏది అన్నిటికంటే ఉత్తమము, ఏది అన్నింటికంటే శుభప్రదము, ఏది అన్నింటికి మంగళాన్నిచ్చేది, పవిత్రమైనవి అని లోకంలో వేటిని అనుకుంటారో అలాంటి వాటికి అన్నింటికీ కూడా ఆ పవిత్రతని ఆపాదించగలిగినది, చేర్చగలిగినది అలాంటిది ఒకటి ఉందయా. అదేంటంటే ఇప్పుడు నీ ఎదుట ఉన్నాడే ఈ నెమలి పింఛాన్ని మురళిని చేపూనినటువంటి స్వామి, ఆయన పేరు పుండరీకాక్షుడు అని అంటారు. వేదాలు చెప్పినటువంటి గొప్ప యోగ్యత, మంచి విశాల నేత్రాలు కలిగినటువంటి వాడు ఈయనే. పుండరీకాక్షుడు అని పేరు ఈయనకి. ఈ పుండరీకాక్షుణ్ణి 1000 నామాలతోటి స్తుతిస్తే అన్నీ దాంట్లో చేరతాయ్యా. ఆ 1000 నామాలు ఎవరో సంస్కృతం చదువుకుని ఒక కలం పట్టుకుని కవిత రాసినట్టుగా తయారు చేసినవి కాదు. ఈ నామాల్లో చాలా గొప్ప యోగ్యత ఉంది. ఒక్కొక్క మహర్షి ఒక జన్మకాలం అంతా దీర్ఘ తపస్సు చేసి ఏదో తత్వాన్ని దర్శించాలని అద్భుతమైన సాధన చేసి, ఆ సాధనకి ఫలితంగా ఒక్కొక్క నామాన్ని వాడు దర్శించి, ఒక్కొక్క రూపంలో భగవంతుణ్ణి దర్శించి, ఆ దర్శనానికి అనుగుణంగా ఒక్కొక్క నామాన్ని వాళ్ళు సాక్షాత్కరించుకొని వాళ్ళు దాన్ని ఎప్పుడు అట్లా జపం చేసుకుంటూ ఉండేవారోయ్. వేదవ్యాసుడు అలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఆ నామాల్ని తాను సేకరించి వాళ్ళ యొక్క అనుగ్రహ ఫలితంగా ఆ నామాలని ఆయన గ్రహించి తన మనస్సులో ఎప్పుడు తలుచుకుంటూ ఉండేవాడు. నా మీద ప్రేమతోటి నేను ఆయన్ని ప్రార్థన చేస్తే నాకు దాన్ని ఉపదేశం చేశాడు. దాని పేరే విష్ణు సహస్ర నామము అని అంటారు. ఇది ఒక తుమ్మెద ఒక్కొక్క పుష్పం మీద వాలి తేనెని గ్రహించి ఆ తేనెని ఒక చోట తేనె పట్టుగా చేర్చినట్లే వ్యాసుడు ఒక్కొక్క ఋషి దగ్గర నుంచి నామాలు ఒక్కొక్కటి సేకరించి అవన్నీ ఒక స్తోత్రంగా నాకు ఉపదేశం చేస్తే దాన్ని నేను రోజు స్మరిస్తా. ఆ స్మరణ ప్రభావం చేతనే మృత్యువు నా దగ్గరికి రావడానికి కూడా అంగీకారం అడుగుతుంది. నా అంగీకారం లేనిదే నా జోలికి మృత్యువు రాలేదు. ఇప్పుడు నేను రమ్మంటున్నాను మృత్యువుని, ఎందుకంటే ఇక నాకు ఉండాలని లేదయా. భగవంతుడు కూడా నా మీద తన అనుగ్రహం చూపించడానికి కారణం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమే. అలాగా తాత, అయితే మరి నాకు ఆ స్తోత్రం చెప్పవా అని అడిగాడు. తప్పకుండా చెప్తా. ఎవరు చదవచ్చు దీన్ని? ఎవరైనా చదవచ్చు. పిల్లలు చదవచ్చు, పెద్దలు చదవచ్చు, అధికారులు చదవచ్చు, అనధికారులు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, పురుషులు చదవచ్చు. ఈ కులము ఆ కులము అనే నిర్బంధం ఏదీ లేదయా. నేను కూడా బాగుపడాలి అనుకుంటే చాలు చదవదగిన స్తోత్రం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. మరి చిన్నపిల్లలు చదివితే మంచి మెమరీ పెరుగుతుంది, చురుకుదనం కలుగుతుంది. ఉద్యోగస్తుడు చదివితే చక్కటి పై స్థాయి లభిస్తుంది. వ్యాపారస్తుడు చదివితే మంచి లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులు చదివితే వాళ్ళకి మరింత మరింత ఉన్నతి కలుగుతుంది. ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకి అది చక్కగా లభిస్తుంది. దానికి ఉండే అడ్లు తొలగుతాయి. తాత, నాకది చెప్పవా అని ధర్మరాజు గారు అడిగితే పాండవులందరినీ కూడా ముందు పెట్టుకుని శ్రీకృష్ణుడు ఆమోదిస్తూ ఉండగా భీష్మ పితామహుడు
ఉపదేశం చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 1000 నామాలు ఉంటాయి దాంట్లో. ఆ 1000 నామాలు కలిపితే అదొక పెద్ద మంత్రం, అదొక పెద్ద మాలా మంత్రం, సహస్రమాలా మంత్రం అని అంటారనమాట దాన్ని. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం కూడా, 1000 కలిపితే ఒక మంత్రం కూడా. ఏది మనకు కావాలంటే దాన్ని అది చక్కగా సమకూర్చి పెడుతుంది సహస్రనామం. శ్రద్ధతోటి చదివితే చాలు. ఇది ఎవరు రచించినది కాకుండా నేరుగా సాక్షాత్కరించుకున్న ఋషుల ద్వారా, వ్యాసుడి ద్వారా శ్రీకృష్ణుడి ఆమోదంతో వచ్చింది కనుక దీనిని మన ఆచార్యులైనటువంటి పెద్దలు అందరూ అంగీకరించారు. ఆది శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని వారు చక్కగా వ్యాఖ్యానం చేసి ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పారు. రామానుజుల వారి ఆజ్ఞని గ్రహించి పరాశర భట్టర్ అనే మహానుభావులు దీనికి ఒక అద్భుతమైనటువంటి నిరూపణాన్ని, వ్యాఖ్యని ఇచ్చి ఇది భగవంతుడి గుణములు తెలుసుకోవాలంటే, ఆయన మన మీద చూపే దయాది గుణాలని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద అద్దమండి, ఇందులో అవన్నీ మీకు కనిపిస్తాయి అని చెప్పారు. అందరూ ఆచార్యులు కూడా ఎవ్వరూ వదలకుండా ఆదరించినటువంటి ఏకైక స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓం నమో నారాయణాయ.